వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిలిం అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైమ్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ది షో. ప్రపంచం మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్న ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. రిలీజ్ అయిన కొద్ది గంటలోనే రికార్డు స్థాయి వ్యూస్ తో సంచలనం సృష్టిస్తుంది. అద్భుతమైన విజువల్స్, గ్రాండ్ మేకింగ్స్ తో ప్రేక్షకులను ఫిదా చేసిన ఆ ట్రైలర్లో అసలేముంది, ఎందుకు ప్రపంచవ్యాప్తంగా దాని గురించే చర్చ జరుగుతుంది, ఆ విశేషాలంటూ ఇప్పుడు చూద్దాం. ఎట్టకేలకు అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన రామాయణం ట్రైలర్ విడుదలైంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ట్రైలర్ కాదు, ఓ విజువల్ ఎక్స్పీరియన్స్. ప్రతి ఫ్రేమ్ ను అత్యంత గ్రాండ్ గా డిజైన్ చేయగా విజువల్స్, విఎఫ్ఎక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కలిసి ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. టీజర్ విడుదలైనప్పుడు కొన్ని విజువల్స్ పై వచ్చిన విమర్శలను మేకర్స్ చాలానే సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తుంది. అందుకే ఈసారి ట్రైలర్ లో ప్రతి షాట్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఫలితంగా ప్రేక్షకులు ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు గొప్పగా ఈ ట్రైలర్ ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. ఇక రామాయణం ట్రైలర్ లో రాముడిగా రణబీర్ కపూర్ ప్రశాంతమైన రూపంతో ఆకట్టుకోగా, సీతగా సాయి పల్లవి తన హావభావాలతో మెప్పించింది. కానీ ట్రైలర్ మొత్తం ఒక్క పాత్రే హైలైట్ అయింది, అదే రావణుడు. యశ్ స్క్రీన్ పై కనిపించిన ప్రతి క్షణం పవర్ఫుల్ గా అనిపించింది. ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. అయితే ట్రైలర్ లో ఒక చిన్న లోటు మాత్రం స్పష్టంగా కనిపించింది. కథలో కీలకమైన హనుమంతుడి పాత్రను ఒక్కసారి కూడా చూపించలేదు. ఈ పాత్రలో సన్నీ డియోల్ నటిస్తూ ఉన్నప్పటికీ ఆయన లుక్ ను పూర్తిగా సర్ప్రైజ్ గా దాచేశారు. దీంతో పార్ట్ 1 లో హనుమంతుడి ఎంట్రీ ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి మరింత పెరిగింది. ఇక అలాగే 5 భాషల్లో విడుదలైన ఈ రామాయణం ట్రైలర్ కు విడుదలైన కొద్ది గంటల్లోనే మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ట్రెండింగ్ లో దూసుకుపోతూ రికార్డు స్థాయి స్పందన అందుకుంటుంది. ట్రైలర్ చూసిన తర్వాత ఒక్క విషయం మాత్రం క్లియర్ అయింది. భారతీయ ఇతిహాసాన్ని ఇప్పటి వరకు చూడని స్థాయిలో వెండితెరపై ఆవిష్కరించేందుకు మేకర్స్ గట్టిగానే సిద్ధమయ్యారు. మరి మూవీ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. సినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు 1-2 సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకొని ఉన్నట్టుండి వెండితెరకు దూరమైపోతారు. ఏళ్ల తర్వాత సోషల్ మీడియాలోనూ సినిమా ఈవెంట్లలోనూ కనిపిస్తే అరే ఈ హీరోయిన్ ఏమైపోయిందని అందరూ ఆశ్చర్యపోతారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ కథ కూడా అలాంటిదే. ఒకప్పుడు అందం, నటనతో ఆకట్టుకున్న ఆమె ఇప్పుడు ఏం చేస్తుంది? హ్యావ్ ఎ లుక్. చిత్ర పరిశ్రమలో హీరోయిన్ కు అవకాశాలు దక్కించుకోవడం ఒక ఎత్తు అయితే, వాటిని నిలబెట్టుకుని స్టార్డమ్ అందుకోవడం మరో ఎత్తు. కొందరు ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతారు. మరికొందరు మంచి గుర్తింపు వచ్చినా అనుకోని కారణాలతో వెండితెరకు దూరమైపోతారు. అలా ప్రేక్షకుల మనసులో ముద్ర వేసి ఒక్కసారిగా కనిపించకుండా పోయిన హీరోయిన్లలో ముక్తా ఒకరు. యాక్షన్ హీరో విశాల్ నటించిన భరణి సినిమా చూసిన వాళ్లకు ముక్తాను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన బబ్లీ లుక్స్, అమాయకమైన చిరునవ్వు, సహజమైన నటనతో అప్పట్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమా హిట్ అయినా ఆమె కెరీర్ మాత్రం ఆశించినంత వేగంగా ముందుకు సాగలేదని తెలుస్తుంది. ఇక ముక్తా ఓ మలయాళ చిత్రంతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళ్, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో మాత్రం ఫోటో అనే ఒక్క సినిమాతోనే కనిపించింది. ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో టాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. కొన్నాళ్లు ఇతర భాషల్లో సినిమాలు చేసిన తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి ముక్తా దూరమైందని సమాచారం. అలాగే 2015లో రింకు టోమిని వివాహం చేసుకున్న ముక్తా పెళ్లి తర్వాత కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యమిచ్చిందంట. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలు, కుటుంబానికి సంబంధించిన అప్డేట్స్ ను అభిమానులతో పంచుకుంటుంది. ఇక చాలా ఏళ్ల విరామం తర్వాత కురువై పాప సినిమాతో మరోసారి వెండితెరపై కనిపించనుంది. దీంతో ఒకప్పుడు ఆమెను అభిమానించిన ప్రేక్షకులు ముక్తా రీ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ దసరాకు బాక్సాఫీస్ వద్ద అసలైన యుద్ధం జరగబోతుంది. ఇండియన్ సినిమా అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ముగ్గురు స్టార్ హీరోలు తమ భారీ చిత్రాలతో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఒకవేళ ఇదే జరిగితే ఈ ఏడాదిలో అతిపెద్ద బాక్సాఫీస్ క్లాష్ కు తెరలేవడం ఖాయమనే టాక్ వినిపిస్తుంది. మరి ఆ స్టార్ హీరోలు ఎవరు? ఏ సినిమాలతో పోటీకి దిగుతున్నారు? చూసేద్దాం పదండి. ఈ అక్టోబర్ లో టాలీవుడ్, కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ సమరం జరిగేలా కనిపిస్తుంది. దసరా సీజన్ ను టార్గెట్ చేస్తూ ముగ్గురు స్టార్ హీరోలు తమ భారీ బడ్జెట్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీంతో అక్టోబర్ బాక్సాఫీస్ పోరు ఈ ఏడాదిలోనే అత్యంత ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ రేసులో ముందుగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 నిలిచింది. బ్లాక్ బస్టర్ గా నిలిచిన జైలర్ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద మరోసారి సంచలనం క్రియేట్ చేస్తుందని
ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక అదే సమయంలో టాలెంటెడ్ స్టార్ ధనుష్ నటిస్తున్న ఓం చాప్టర్ 1 కూడా విడుదలకు సిద్ధమవుతుందని సమాచారం. విభిన్నమైన కథలను ఎంచుకుంటూనే ధనుష్ ఈసారి యాక్షన్ డ్రామాతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు. దీంతో రజనీకాంత్, ధనుష్ సినిమాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారనుంది. ఇక ఈ పోరును మరింత హైప్ చేసే సినిమా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర. వశిష్ఠ దర్శకత్వంలో భారీ విజువల్ స్కేల్ తో రూపొందుతున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రంపై మెగా అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా కూడా అక్టోబర్లోనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఒకవేళ ఈ 3 సినిమాలు దసరా సీజన్ లోనే విడుదలైతే బాక్సాఫీస్ వద్ద అసలైన త్రిముఖ పోరు చూడొచ్చు. థియేటర్ల కేటాయింపు నుంచి కలెక్షన్ల వరకు గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. అయితే పండుగ సీజన్ కావడంతో ప్రేక్షకుల ఆదరణ కూడా భారీగానే ఉండే అవకాశం ఉంది. దీంతో ఈ 3 స్టార్ హీరోలో బాక్స్ ఆఫీస్ కింగ్ గా ఎవరు నిలుస్తారన్న ఆసక్తి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఫస్ట్ హాఫ్ లో వరుస ప్లాపులు, డీలా పడిపోయిన బాక్స్ ఆఫీస్. టాలీవుడ్ కు ఈ ఏడాది కష్టమే అనుకున్నారు, కానీ సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు థియేటర్ల వద్ద హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అసలు ఈ మార్పుకు కారణం ఏంటి? భారీ స్టార్ హీరోలు కాదు, మీడియం రేంజ్ సినిమాలే ఇప్పుడు టాలీవుడ్ కు కొత్త ఊపునిస్తున్నాయి. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు మళ్ళీ జోష్ ఎలా వచ్చిందో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. 2026 ఆరంభంలో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పరిస్థితి అంతగా ఆశాజనకంగా కనిపించలేదు. భారీ అంచనాలతో విడుదలైన సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోవడంతో ఇండస్ట్రీలో కొంత నిరాశ నెలకొంది. అయితే సెకండ్ హాఫ్ ప్రారంభమైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా విజయాల హవా కనిపిస్తుంది. మంచి కంటెంట్ కు ప్రేక్షకులు ఇప్పటికీ అదే స్థాయిలో ఆదరణ చూపిస్తారనే విషయాన్ని వరుస విజయాలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. ఇక ఈ విజయాల పరంపరలో ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా చెన్నై లవ్ స్టోరీ. ఎలాంటి భారీ ప్రచారం లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ప్రేమ కథ విడుదలైన తర్వాత వచ్చిన పాజిటివ్ మౌత్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇక యూత్ తో పాటు మల్టీప్లెక్స్ ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఈ చిత్రం రోజు రోజుకు తన కలెక్షన్లను పెంచుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. అలాగే మరోవైపు పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన లెనిన్ కూడా మాస్ ఆడియన్స్ ను బాగా ఆకర్షిస్తుంది. పవర్ఫుల్ డైలాగులు, బలమైన కథనం, హీరో ఎలివేషన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి. దీంతో ఫస్ట్ హాఫ్ లో వరుస నిరాశలను ఎదుర్కొన్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు ఈ చిత్రం మంచి ఊరటనిస్తూ బాక్సాఫీస్ వద్ద గట్టి వసూళ్లను నమోదు చేస్తుంది. అదే సమయంలో కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని వచ్చిన మా ఇంటి బంగారం కూడా సక్సెస్ ట్రాక్ లో దూసుకెళ్తుంది. కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, వినోదాన్ని సమతుల్యంగా మిళితం చేసిన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఇక ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ పెద్ద ఎత్తున థియేటర్లకు రావడంతో అనేక చోట్ల హౌస్ఫుల్ ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఇక ఈ 3 చిత్రాల విజయం టాలీవుడ్ కు కీలకమైన సందేశాన్నిచ్చింది. భారీ బడ్జెట్లు, స్టార్ హీరోలే విజయానికి కోలమానం కాదని, బలమైన కథ, ఆకట్టుకునే కథనం, ప్రేక్షకులను కనెక్ట్ చేసే భావోద్వేగాలుంటే మీడియం రేంజ్ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు క్రియేట్ చేయగలవని మరోసారి నిరూపించాయి. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో కనిపిస్తున్న ఈ పాజిటివ్ ట్రెండ్ నిర్మాతలు, దర్శకులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లలో కొత్త ఆశలను నింపుతుంది. సరైన కంటెంట్ తో సరైన సమయంలో సినిమాను విడుదల చేస్తే ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటారనే విషయాన్ని తాజా విజయాలు మరోసారి రుజువు చేశాయి. మొత్తానికి ఫస్ట్ హాఫ్ లో డీలా పన్న టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు సెకండ్ హాఫ్ కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఇక చెన్నై లవ్ స్టోరీ, లెనిన్, మా ఇంటి బంగారం వంటి చిత్రాలు ఇండస్ట్రీకి విజయాల బాట చూపించాయి. ఇదే జోరు కొనసాగితే రాబోయే నెలల్లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మరిన్ని రికార్డులకు వేదిక కావడం ఖాయమనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఇది ఇవాల్టి స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.